హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు ముందుకైతే ఆడి కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది మోడల్ వచ్చేటప్పటికి 2014 మోడల్, రిజిస్ట్రేషన్ వచ్చేసి 2017లో అయిందండి. అంటే 3 ఇయర్స్ అయితే గ్యాప్లో వాళ్ళు చేయించుకున్నారు. సో ఏంటన్నది రీజన్ అయితే తెలియదు, కానీ మాత్రం రిజిస్ట్రేషన్ మనకి 2017లో అయింది. మనకి 2014 మ్యానుఫ్యాక్చర్ అయిందండి 9వ నెలలోని. ఇది వచ్చేటప్పటికి ఆడి A4 అండి, 35 TDI ఇంజిన్తో వస్తుంది. ఇది వచ్చేసి డీజిల్ కారు, అలాగే మనకి ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్తో వస్తుందండి. దీంట్లో సన్ రూఫ్ వస్తుంది. సేఫ్టీ విధంగా మనకి 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అంటే 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. మనకి 5 కూడా ఎల్లవీల్స్ వస్తాయి. అంటే మనకి వాళ్ళు ఎక్స్ట్రా అయితే ఎల్లవీల్స్ కొన్నారు, 5 ఎల్లవీల్స్ వచ్చినాయి. అదే కాకుండా కంపెనీ ఇచ్చిన స్టెఫిన్తో సహా మొత్తం టోటల్గా మొత్తం 6 ఉన్నాయండి దీనికి టైర్లు. అంటే మనకి కార్తో వచ్చిన టైర్లు ఒక 4 ఎక్స్ట్రా మనకి స్టెఫ్ నోట్ ఇస్తారు కంపెనీ కూడా. అది కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా ఎల్లవీల్స్తో సహా మళ్ళీ వేరేగా సేఫ్టీగా కొన్నారు. ఎందుకంటే మనకి ఆడికి స్టెఫిన్ విధంగా మనకి వేరే టైర్ ఇస్తాడు. సో ఆ విధంగా అది ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎక్స్ట్రా కూడా మనకు టైర్ కొనడం జరిగింది. ఇది వచ్చేసి 2014 మోడల్ అండి, 2017లో రిజిస్ట్రేషన్ అయింది. మనకి డీజిల్, ఆటోమేటిక్, వైట్ కలర్ బండి, ఏపీ రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్ నిమిత్తం మీకు ఓన్లీ 2500 ఎంతో ఖర్చు అవుతుంది అంతే. దీంట్లో మనకి ఇన్సూరెన్స్ అన్నది అయిపోయిందండి, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. టైర్లు వచ్చేసి ఒక 40% అయితే టైర్లు ఉన్నాయి. బండి విధంగా ఎటువంటి కంప్లైంట్స్ కానీ ఏమి లేవు, ప్రతిదీ కూడా షోరూంలోనే చేయించారండి. టోటల్గా మొత్తం షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. కార్ రీడింగ్ వచ్చేటప్పటికి 1,11,000 అయితే రీడింగ్ తిరిగిందండి. కార్ విధంగా అంతా కూడా ఎక్కడ మనకి డెంట్స్ కానీ ఏమీ లేవు. లైట్గా అక్కడక్కడ మనకి బంపర్ దగ్గర చిన్న చిన్న టచింగ్స్ అయితే అయినాయి. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఇది కార్ రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 13 లక్షలు చెప్తున్నారండి. అది ఫైనల్ ఏం కాదు, మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. యాక్చువల్గా ఇదే కార్ మీరు ఢిల్లీలో చూసినట్లయితే 8 లక్షలు 9 లక్షలు అయితే మనకి అక్కడ రేట్ ఉందండి. అదే మధ్య మళ్ళీ ఇక్కడికి మనం ఆంధ్ర తీసుకొచ్చి మనం రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఒక 3,50,000 3,50,000 మినిమం మనకి ట్యాక్స్ అవుతుందండి. ఇక్కడ ఏపీలో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాలంటే. సో ఆ రెండు కంపేర్ చేసుకున్నా మనకి ఎలా లేదన్నా ఒక 12-13 లక్షలు అయితే మనకి కంపల్సరీ అయిపోతుంది. సో ఆ విధంగా మనకి ఏంటంటే ఢిల్లీలో తెచ్చిన కార్ అయితే మనకి కొద్దిగా తక్కువగా వచ్చేసింది అన్నది, మనకి వాల్యూ తక్కువ ఉంటుంది. అదే డైరెక్ట్గా మనం ఫస్ట్ నుంచి ఏపీలో ఉన్న కార్ అయితే కొద్దిగా వాల్యూ ఎక్కువ ఉంటుంది. దానివల్ల విధంగా మీరు దీంట్లో అయితే తీసుకోవచ్చండి. మీరు రేట్లు కూడా కంపేర్ చేసుకుని ఆ రేట్ అన్నది మీకు మీ ఐడియా ఎంత ఉందో చెప్తే దాన్ని బట్టి మనం రేట్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు. 13 చెప్తున్నాం మనం, అది ఫైనల్ కూడా కాదు. ఒకసారి కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. కార్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. అంటే మనకి ఏపీ రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు. మీకు కార్ విధంగా కూడా అంతా కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ విధంగా అంతా కూడా చూపిస్తాను మీకు. ఆడి A4 TDI 35 TDI ఇంజిన్ అండి. మనకి టాప్ ఎండ్ వేరియంట్ ఇది. మనకి సన్ రూఫ్ వస్తుంది. సేఫ్టీ విధంగా మనకి 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. టైర్లు అయితే ఓన్లీ మనకు ఒక 40-30% అయితే టైర్లు ఉన్నాయండి. టైర్ల విధంగా మాత్రం మీరు ఒకసారి చూసుకోవాలి. ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది, ఇన్సూరెన్స్ కూడా మీరైతే కట్టాలండి. దాని విధంగా మీరు కార్ చూసుకుంటే మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం. సో కార్కి కూడా మనకి కీలెస్ వస్తుందండి. దీంతోనే మనం ఈ కీని పెట్టి మనం పుష్ చేస్తే మనకి స్టార్ట్ అనేది అవుతుంది. ఆడియోలో ఈ సిస్టమ్ ఇస్తాడు. దీంట్లో మీకు చూడుకోవచ్చు 4 పవర్ విండోస్ బటన్స్ వచ్చినాయి. అలాగే మనకి విండోస్ ఆఫ్ అని బటన్స్ వస్తాడు. అలాగే మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ లాకింగ్, మనకి డిక్కీ బటన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ వస్తుంది దీంట్లో చూసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి ఇలా అడ్జస్ట్ అవుతుంది. దీంట్లోనే మనకి అన్ని కూడా దీంట్లోనే చేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్నది మనకి ఇక్కడ ఈ పైన ప్లాస్టిక్ అనేది ఇక్కడ ఇరిగిందండి. ఇది ఒకటి దీంట్లో మైనస్ మనకి. సో లైట్స్ ఇక్కడ ఇచ్చేది బటన్, స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి. సేఫ్టీ విధంగా మనకి 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి దీంట్లో. సో రీడింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఒకసారి చూపిస్తాను. దీంట్లో మనకి ఈ విధంగా దీంట్లో మనం పెట్టి జస్ట్ అలా నొక్కితే మనకి డిస్ప్లేగా ఆన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది అన్నమాట అండి. సో చూసుకోవచ్చు. మీకు రీడింగ్ చూసుకున్నట్లయితే 1,11,170 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి. కంపెనీ స్క్రీన్ రావడం జరుగుతుంది దీంట్లో. ఆడికి కూడా మనకి ఓన్లీ దీంట్లో మనకి మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా మంచి కంపెనీ ఇస్తారు. దీంట్లో మాత్రం చాలా బాగుంటుందండి. ఆడియో సిస్టమ్ కూడా చాలా బాగా వస్తుంది. ఆటో క్లైమేట్ AC సిస్టమ్ వస్తుంది. అలాగే మనకి గేర్ సిస్టమ్ వచ్చేదానికి ఆటోమేటిక్ అండి, మాన్యువల్ అయితే కాదు ఇది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ బటన్ ఇస్తాడు. మనకి ఆడియో సిస్టంలో మనకి కంట్రోల్స్ అనేది ఇంట్లో ఉంటాయి. అంతా చూసుకోవచ్చు. మీకు డాష్ బోర్డ్ విధంగా అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సీట్ కవర్స్ అన్ని కూడా ఈ విధంగా ఉన్నాయి. దీంట్లో కూడా సన్ రూఫ్ కూడా రావడం జరుగుతుంది. మీకు చూపిస్తాను అది కూడా. సో సన్ రూఫ్ చూడొచ్చండి మీరు. సో టోటల్గా అయితే మనకి ఇలా ఓపెన్ అవుద్ది. ఎంత కావాలో అంత అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట మనకి. సీట్ కవర్స్ అయితే మాత్రం అన్ని కూడా బాగుందండి, ఇబ్బంది అయితే ఏం లేదు. లైట్గా నలిగినాయి కానీ సీట్ కవర్స్ అయితే బాగున్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించేస్తాను మీకు.
సో బ్యాక్ సైడ్ అయితే మనకి రేర్ ఏసీ వచ్చింది. సీట్ కవర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇంటీరియర్ విధంగా కూడా అంతా బాగుంది. డోర్స్ కానీ గ్లాసులు కానీ ఏం మారలేదు, అన్ని ఒరిజినలే ఉన్నాయి. షోరూమ్ చూసినవి ఉన్నాయండి. ఫైవ్ ఎల్వీల్స్ వచ్చినాయి దీంట్లో మనకి. అలాగే డీజిల్ వేరియంట్ అండి ఇది. మనకి ఫ్యూల్ వచ్చి డీజిల్ 35 TDI ఇంజిన్తో వస్తుంది ఇది. ఒకసారి డిక్కీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీన్ని కొనడం జరిగిందండి. యాక్చువల్గా దీంట్లో మనకి స్టెఫ్ని వేరేగా ఇస్తాడు, స్టెఫ్ని కింద ఉన్నదండి అది కూడా. ఇది ఓన్లీ మనకి ఎక్స్ట్రాగా వాళ్ళు కొనడం జరిగింది, షోరూంలో వాళ్ళు ఎక్స్ట్రాగా తీసుకున్నారు ఇది. అలాగే మనకు ఒకసారి ఇంజిన్ కూడా మీకు ఒకసారి తీసి చూపిస్తాను. అలాగే ఇంజిన్ సైడ్ కూడా చూడొచ్చండి. మీకు ఇంజిన్ సైడ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంజిన్ సైడ్ అయితే బాగుందని అంతా కూడా, ఎక్కడ లీక్స్ రావడం అటువంటిది ఏమి లేదు. ఇది మనకు 1,00,000 కిలోమీటర్లు తిరిగినా కానీ మనకి ఎక్కడ లీక్స్ కానీ అటువంటిది ఏం లేదండి. బండి అయితే బాగుంది, ఎక్కడ యాక్సిడెంట్లు అవడం కానీ అటువంటిది ఏం లేదు. ప్రతిదీ కూడా షోరూమ్ ట్రాక్ ఉందండి, షోరూంలోనే చేయించారు అంతా కూడా. అలాగే మీకు ఒకసారి ఫ్రంట్ బానెట్ అన్ని కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపించేస్తాను, ఒకసారి అయితే చూద్దాం. స్టార్ట్ చేస్తున్నాను, ఒకసారి సౌండ్ అయితే చూద్దాం. స్టార్ట్ చేయమా. సో ఇంజిన్ సౌండ్ కూడా చూడొచ్చండి, మీకు ఎక్కడ నాయిస్ కానీ అటువంటిది ఏం లేదు. కారు విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆడి A4 35 TDI ఇంజిన్, డీజిల్, ఆటోమేటిక్. చూసారు కదండి, ఆడి A4 అయితే మీకు బండి విధంగా అంతా చూపించాను, ఇంటీరియర్ చూపించాను. అలాగే మీకు బ్యాక్ సైడ్ డిక్కీలో కానీ ఇంజిన్ సైడ్ కానీ అంతా కూడా చూపించాను. బండి విధంగా బాగుందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది మళ్ళీ చెప్తున్నాను, 2014 అండి, 17లో రిజిస్ట్రేషన్ అయింది. మనకు ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి మనకి 2032 వరకు ఉందండి. ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయిందండి, ఇన్సూరెన్స్ మీరే కట్టుకోవాలి. కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి ఇది 13 లక్షలు చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు, అది ఫైనల్ రేట్ ఏం కాదండి. మీరు కార్ చూసుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఇదే కాకుండా మన దగ్గర వేరేగా మన కార్స్ కూడా, క్రెటా కూడా చాలా మంది అడుగుతున్నారు. క్రెటాలో మనకి డీజిల్ ఆటోమేటిక్ వచ్చిందండి, ఒకసారి అది కూడా చూద్దాం. ఇది వచ్చేటప్పటికి 2020 మోడల్ అండి. క్రెటా SX ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్, ఫ్యానరిక్ సన్ రూఫ్తో వస్తుంది. బండి విధంగా అంతా కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి 62,000 తిరిగింది. ఇది వచ్చి బండి విధంగా కూడా అంతా కూడా షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. టైర్లు కూడా 4 సీల్ టైర్లు ఉన్నాయి, స్టెఫ్ని కూడా సీల్ టైర్ ఉందండి. బండి చాలా బాగుంది, ఆటోమేటిక్, డీజిల్. మనకి బండి విధంగా కూడా ఎక్కడ మనకి నలగడం కానీ అటువంటిది ఏం లేదు, పెయింటింగ్స్ కానీ ఏం పడలేదు. అక్కడక్కడ చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయండి, మీకు ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇది కూడా సెపరేట్గా వీడియో కూడా పెడతాను. ఇది రేట్ వచ్చేటప్పటికి 2020 మోడల్ 13 లక్షలు చెప్తున్నాం. మీరు ఇక్కడ లోకల్లో మనకి రేట్లు ఎంత ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి ట్యాక్స్ ఎంత పడుతుందో రెండు కంపేర్ చేసుకుని అయితే మీరు ఈ కార్ రేట్ అనేది తీసుకోవచ్చండి. ఇది కూడా ఫైనల్ రేట్ ఏం కాదు, మీకు ఇంకా రేట్ అయితే తగ్గుతుంది. మీరు ఒకసారి కార్ అయితే చూసుకోవచ్చు. చాలా మంది అడుగుతున్నారండి డీజిల్లో మనకి కొద్దిగా ఎక్కువ మోడల్లో బండి అయితే అడుగుతున్నారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుని అయితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి. అలాగే 2019 పోలో యానో రిజిస్ట్రేషన్ కూడా పెట్టడం జరిగిందండి. ఇది వచ్చేసి మనం 5,50,000 వీడియోలో పెట్టాం. ఇది కూడా బాగుందండి బండి, 45,000 మాత్రమే రేటింగ్ తిరిగింది. ఒరిజినల్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఇది PY04 రిజిస్ట్రేషన్ 2019 మోడల్ అండి. ఒకసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం చూసుకుని రేటు చూసుకుంటే మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి పెట్రోల్ మాన్యువల్ గేర్ 2019 మోడల్ అండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది. ఇది కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి, కూడా చూద్దామండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి టొయోటా యారిస్ అండి, 2018 మోడల్. ఇది టాప్ ఎండ్ మోడల్. ఇది వచ్చేటప్పటికి మనకి రీడింగ్ వచ్చేటప్పటికి 85,000 అయితే రీడింగ్ తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఇది బండి రేట్ వచ్చి 5,50,000 చెప్తాను. వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. మీకు మళ్ళీ ట్యాక్స్ పడుతుందండి ఎక్కడ వాళ్ళు తీసుకున్నా కానీ. మనకి ఇన్వాయిస్ అండ్ NOC కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఇది పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ గేర్. మనకి యారిస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ MG పెట్రోల్ కూడా వచ్చిందండి మనకి. 2024 మోడల్, 6 నెలలు అయింది బండి వచ్చి. ఇది వచ్చేసి ZS అండి బండి వచ్చేటప్పటికి. బండి విధంగా మనకి రీడింగ్ వచ్చేటప్పటికి 3,800 అయితే రీడింగ్ తిరిగింది. బండి వచ్చేసి మనకి 6 నెలలు అయిందండి. MG కొత్త బండి, ఇది 24 మోడల్. ఇది వచ్చేసరికి రేట్ వచ్చేటప్పుడు 10,50,000 కస్టమర్ చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. అలాగే క్రెటాలో మనకి డీజిల్ బండి, మాన్యువల్ గేర్ అండి, 2018 మోడల్. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి 97,000 తిరిగింది. ఇది PY01 రిజిస్ట్రేషన్. ఇది వచ్చేటప్పటికి 2018 మోడల్, SX ఆప్షనల్ అండి. ఇది కూడా సన్ రూఫ్ వస్తుంది, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డీజిల్ మాన్యువల్ గేర్ అండి. రేట్ వచ్చేటప్పుడు మనం 9,50 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు, అది ఫైనల్ ఏం కాదండి. మీరు డైరెక్ట్గా కార్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్నోవా ఒకటి ఉందండి మన దగ్గర, 2015 మోడల్. మనకి రీడింగ్ వచ్చేటప్పుడు 1,68,000 తిరిగింది. ఇది కూడా PY04 రిజిస్ట్రేషన్.
రేట్ వచ్చేటోడికి 750 చెప్తున్నారండి. మనకి 7 సీటర్లో మనకి ఎవరికైనా కావాలనుకుంటే ఇన్నోవా కావాలంటే ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర కొత్తగా వచ్చిన కార్లు అన్ని కూడా మీకు చెప్పడం జరిగిందండి. టోటల్గా మన దగ్గర అయితే ఇప్పుడు 15 కార్ల వరకు అయితే మన దగ్గర ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.